రఘు, ఒక్కసారి మీ దగ్గరికి వచ్చే ముందు కరుణాకర్ గారితో మాట్లాడి వస్తాను. కరుణాకర్ గారు, 2019 తెలంగాణ రాష్ట్ర 2009 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమం ఒక మలుపుగా చూద్దాం. కానీ 2001 కంటే ముందు 1999 నుంచే మీరు ఆర్కుట్ ద్వారా ఉద్యమం ప్రారంభించారు. యాహూ మెసెంజర్ ద్వారా కొన్ని గ్రూపుల ద్వారా ఉద్యమం ప్రారంభించారు. అప్పటికి ఫేస్బుక్ కూడా లేదు, అప్పటికి ట్విట్టర్ లేదు, గూగుల్ గ్రూప్స్ కూడా అప్పుడే కొత్తగా వస్తుంది. కానీ యాహూ మెసెంజర్లో నాకున్నంత వరకు మీ యాహూ మెసెంజర్ గ్రూప్లో 25,000 మంది ఉండేవాళ్ళు. ఆర్కుట్ గ్రూప్లో 25,000 మంది. అంటే 2000 బిఫోర్ 1919లో తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం యుఎస్ వాళ్ళు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం TDF అనేది యుఎస్ఏ నుండి ఆన్లైన్లో యాహూ గ్రూప్ నడిపించింది. నేను ఎన్నుకోకుండా, ఎందుకంటే నేను 1919లో నాకు కంప్యూటర్ హార్డ్వేర్ షాప్ ఉంది కాబట్టి అట్లా నేను ఈ కంప్యూటర్ దానికి అట్రాక్ట్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో వారి వల్ల నాకు స్ఫూర్తి వచ్చిన తర్వాత ఈ ఫేస్బుక్ ఆర్కుట్లు అనేది 2005లో స్టార్ట్ అయినాయి. అవి ఆర్కుట్ అవి వాటి జన్మనే 2005లో. 2006లో మేము ఎంటర్ అయిపోయినాం ఆర్కుట్లో. అప్పుడు 2008కి వచ్చే వరకు 25,000 తెలంగాణ యాక్టివిస్టులు ఉన్నారు మొత్తం ప్రపంచవ్యాప్తంగా. దీంట్లో ప్రధానమైనటువంటి భాగం సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఎందుకంటే అప్పుడు ఓన్లీ డెస్క్టాప్లు ఆండ్రాయిడ్ లేదు, అసలు స్మార్ట్ ఫోన్ లేదు, మన ల్యాప్టాప్లు కూడా చాలా తక్కువ, ఎక్కువ డెస్క్టాప్లు. దాంట్లో ఎవరు ఉంటుండే? IT ఎంప్లాయీస్, జర్నలిస్టులు, ఎవరైతే కంప్యూటర్ మీద ఉన్నారో ఆ టైం వాళ్ళైనా కూడా 25,000 మంది మన మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, గల్ఫ్, USA, మళ్ళీ పోతే ఇంగ్లాండ్, ఈ గ్రూపులన్నీ కూడా కలిసి పనిచేసినాం. అంటే తెలంగాణ ఉద్యమం 2001లో TRS పార్టీ ప్రారంభం. అంతకు ముందు ఉన్నటువంటి మీలాంటి భావసారూప్యత కలిగినటువంటి వ్యక్తుల సమూహం అది. ఆ తర్వాత కాలంలో ఆర్కుట్ 2005లో ఆర్కుట్ ఫేస్బుక్ ఒక రూపం వచ్చింది. ఫేస్బుక్ అప్పుడు ఏం లేకుండే. ఫేస్బుక్ అప్పుడు 2009లో ఆర్కుట్ పోయింది. ఫేస్బుక్ 2009లో ఫేమస్. యాహూ మెసెంజర్ గ్రూపుల ఆధారంగా, గ్రూపులకి వేదికగా, అట్లాగే ఆర్కుట్ వేదికగా, గూగుల్ మెసెంజర్, గూగుల్ మెయిల్స్ గ్రూపులు పెట్టుకొని వీటన్నిటితోటి మీరు చేసినటువంటి ఉద్యమం ఆ రోజుల్లో ప్రధానమైన డిమాండ్ తెలంగాణలో ఉన్న సమస్యలను ఐడెంటిఫై చేయడం, పనిచేయటం. అది 2001 తర్వాత మరొక రూపం తీసుకుందని మాట్లాడుకోవాల్సిందే. మనం ఖచ్చితంగా దానికి ఒక రాజకీయ రూపం అయితే వచ్చింది.